హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయే వీడియో ఏంటి అంటే క్యారెట్ హల్వా అండి. సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అనమాట. నేను చేశాను, మీకు కూడా నచ్చితే చేయండి. ఫస్ట్ మనం క్యారెట్ని తీసుకొని దాన్ని తురిమి అంటే పైన లేయర్ తీసేసి పీల్ చేసి మనం పీసెస్ కింద చేసుకోవాలండి. చేసుకున్నాక మనకి ఏంటి అంటే చాలామంది మనలో డైరెక్ట్గా ప్యాన్ పెట్టా చేస్తుంటారు. నేనేం చేశాను అంటే ఇక్కడ అంత పీసెస్ అన్నీ ఇలా కట్ చేశాక నేను కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని లైట్గా దానిలో గీ పోసుకున్నాను. కొంచెం మన ఇష్టం, మనం 1 స్పూన్ అదే ఎంత మనకి కావాలి అనిపిస్తే అంత మనం వేసుకోవచ్చు. ఎంతైనా అంటే మనకి స్వీట్ తగ్గట్టు, అంటే కొంతమందికి స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తుంది కదా, సో దాన్ని బట్టి షుగరు, ఈ నెయ్యి అనేది కొంచెం మనం అలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్యారెట్ పీసెస్ మనం చేసాం కదా, దానిలో నెయ్యిలో పోసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇక్కడ నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. హెరిటేజ్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఈ క్యారెట్ ముక్కలు అన్నీ వేసి దానిలో పోసుకున్నాను. ఇది ఈ మిల్క్. ఇక్కడ నేను షుగరు 5 స్పూన్స్ తీసుకున్నాను. మీకు ఎంత స్వీట్ తినాలనిపిస్తే అంటే ఎంత క్వాంటిటీలో అంత షుగర్ వేసుకోండి, అలా ఎక్కువ వేసుకోవద్దు, చాలా స్వీట్ అయిపోతే తినలేము మనం. నేను ఇక్కడ 5 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు అంతా అలా కాసేపు మిక్స్ చేసి మొత్తం ఇక్కడ లిడ్ క్లోజ్ చేసేసేయండి. చేసాక ఇక్కడ ఎంతలో మనం ఏం చేద్దాం అంటే మనకి జీడిపప్పు, బాదం అన్నీ ఉంటాయి కదండి, కిస్మిస్ అన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం చాలా ఫ్రై చేసేసుకొని గీలో పక్కన పెట్టేసుకుందాం. ఇంతలో మనకి క్యారెట్ అవి బాయిల్ అయిందండి. ఇక్కడ లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ 3 to 4 విజిల్స్ వరకు చాలండి, అవుద్ది, మ్యాక్స్ అయిపోద్ది, బాయిల్ అయిపోద్ది. ఇప్పుడు కొంచెం కవ్వం ఉంటుంది కదా, ఆ కవ్వంతో కొంచెం మనం బాగా స్మాష్ చేద్దాం. ఇలా చేసుకుంటే మనకి కొంచెం పీసెస్ అనేవి కనిపించవన్నమాట. అంటే పెద్దగా ఉంటాయి కదా, పీసెస్ అనేవి ఉండవు స్మాష్ చేసుకుంటే బాగా. ఇప్పుడు నేను చూపించిన విధంగా అలా దగ్గరికి అవుద్దండి. అదే అలా హై ఫ్లేమ్లో పెట్టేస్తే అలా కొంచెం అలా దగ్గరగా అయిపోద్ది. మనకి ఇప్పుడు దీనిలో మనం చేసాం కదా ఈ జీడిపప్పు, ఇవన్నీ దీనిలో వేసుకున్నాక కొంతమందికి ఇక్కడ కూడా గీ యాడ్ చేసుకోవాలని ఉంటుంది. అక్కడ చేసుకుంటే చేసుకోండి, లేదంటే అది లీవ్ ఇట్, చేసేసుకోండి. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ టైప్లో మనకి రావాలండి. ఫైనల్గా లాస్ట్కి ఇదిగోండి ఈ స్మాల్ బబుల్స్ వస్తున్నాయి కదా, అలా వచ్చింది అంటే మనకి అయిపోయినట్టే. ఇంకా అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది హల్వా రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఎలా ఉందో చూద్దామే. నేను ఇక్కడ టేస్ట్ చేశానండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. స్వీట్ ఎక్కువ ఏం కాలేదు, బాగా కరెక్ట్గా వచ్చింది. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ క్యారెట్స్ యూజ్ చేయద్దు, తక్కువ చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ.